గ్రంథములలో నీ నామము ప్రకటించబడినట్లుగా నీ కుమారుని నామమును అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించిన మా దేవ, రాజ్యములన్నీ సర్వ సృష్టియు నీ ఎదుట మోకాళ్ళుని నీవే దేవుడవని నోటితో ఒప్పుకొని నిన్ను కీర్తించేటటువంటి సమయమును ఈ భూమి మీదకి రానివ్వండి ప్రభువా. ఈ భూమి మీద నీ రాజ్యము స్థాపించబడాలి, నీ నామం మహిమపరచబడాలి, నీ నామం ఘనపరచబడాలి ప్రభువా. క్రైస్తవులముగా మేమందరము నీ రాజ్య స్థాపన కొరకు ప్రయాసపడినట్లుగా మా జీవితముల ద్వారా నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చే వారిగా మేముండునట్లుగా తండ్రి, నిజమైన పూర్ణ హృదయముతో ఆరాధించే జీవితాలను మీరు మాకివ్వండి. యేసు తప్ప మరి ఒక రాజు మాకు లేడు అని మేమందరము కేకలు వేసి సర్వలోకము ఎదుట ఒప్పుకొనగలుగునట్లుగా ఈ లోక సంబంధమైన వాటి నుండి మమ్మలను మీరు విడిపించండి. దేవా, నీ రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, పర సంబంధమైనది అని మేమందరము గ్రహించి నీ యొక్క రాజ్యములో నీ రాజరికము కింద ప్రభువా, నీ పరిపాలన క్రింద ప్రతి క్రైస్తవుడు ఉండగలుగునట్లుగా సిద్ధపడిన హృదయాన్ని మాకందరికి మీరు అనుగ్రహించండి. ఈ దినపు ఆరాధనలో ప్రభువా, ఎందరైతే నిజముగా నిన్ను మొదటగా ప్రేమించి మిగిలిన వాటినన్నిటిని వెనుకకు త్రోసివేసి దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి మొదటగా ఆయన నీతిని రాజ్యమును వెదకాలని వచ్చారో అటు వారందరితో మీరు మాట్లాడండి. మీరు అనుగ్రహించే సమాధానమును మీరు అటు వారికి అనుగ్రహించండి ప్రభువా. మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. ప్రభు ఈ వాక్యమును మన జీవితాలలో ఆశీర్వదించునుగాక. చూడండి, యేసు ప్రభు వారు ఈ భూమి మీద గడిపిన దినాలలో దాదాపుగా చివరి మాట మాట్లాడుతూ ఉన్నాడు శిష్యులతోటి. ఆ తరువాత 17వ అధ్యాయం నుండి ఆయన ప్రార్థన చేయడం, తండ్రితో గడపడం మనం చూస్తాం. శిష్యులతో మాట్లాడిన ఆఖరి మాట ఏమిటి అంటే, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యము తెచ్చుకొనుడి అంటున్నాడు. చూడండి, సమాధానము ఒక్క దేవుని యొద్ద మాత్రమే దొరుకుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, మనము ఎంత ప్రయాసపడినా, ఈ ఒక్క పని చేసుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు, ఈ పని అయిపోతే ఇక తొందర ఉండదు, ఇబ్బంది ఉండదు అని మనం అనుకుంటే దేవుడు లేకుండా ఎప్పటికీ కూడా నువ్వు సమాధానాన్ని, ప్రశాంతతను పొందుకోలేవు. సమాధానము ఒక క్రీస్తునొద్ద మాత్రమే దొరుకుతుంది. అది నువ్వు ఏ విషయంలోనైనా ఆలోచించు. పరిచర్య చేసే విషయంలో కూడా యేసు ప్రభు వారు మరియకు మాత్రమే సమాధానాన్ని అనుగ్రహించబడుతుంది అని చెప్పని
చూపించడం చూస్తూ ఉన్నాం. మార్త యేసు ప్రభు వారికి పరిచర్య చేయడానికి ప్రయాసపడతా ఉంటే అందులో నీకు సమాధానం లేదు. సమాధానం ఎక్కడుంది అంటే నా యొద్ద కూర్చొని విని నేర్చుకునే వారికే. చూడండి, యేసు ప్రభు వారు అంటున్నారు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు నేను మీతో చెప్తున్నాను, నా మాటలు వినండి. మీరు ధైర్యం తెచ్చుకోవాలి. సమాధానం ఉన్న హృదయాల్లోనే ధైర్యం ఉంటుంది. అసమాధానం ఉన్న హృదయాల్లో ఎప్పుడు ధైర్యం ఉండదు. ఎప్పుడు పిరికితనం, టెన్షన్, ఆందోళన, చింత, అసహనం, అభద్రత, భయం ఉంటాయి. కానీ క్రీస్తు యేసు మన హృదయాలకు ఒకసారి సమాధాన అధిపతిగా మన హృదయాల్లో ప్రతిష్ఠ చేసుకున్నప్పుడు మన జీవితాలలో ఒక్క నిమిషము కూడా మనము చింతతోనూ, అభద్రతతోనూ, అశాంతితోనూ, గందరగోళంతోనూ ఉండం. చూడండి, లోకంలో భయం ఉంటుంది, కానీ మీరు మాత్రం భయపడొద్దు, మీరు ధైర్యం తెచ్చుకోనండి అంటున్నాడు. ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలి అంటే లోకములో మీకు శ్రమ కలుగుతుంది. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, కానీ దేవునిలో మీకు సమాధానం దొరుకుతుంది. అందుకు ధైర్యం తెచ్చుకోనండి. దేవుణ్ణి వెంబడించడానికి చాలా ధైర్యం ఉండాలి. దేవుడిచ్చు సమాధానం మనలో ఉండాలి అంటే ఈ శ్రమలలో సహించినప్పుడే మనము ధైర్యంగా దేవుని ఎదుట నిలవబడగలం. లోకంలో భయం ఉంటుంది, క్రైస్తవంలో సమాధానం ఉంటుంది. లోకం సంతోషిస్తుంది, క్రైస్తవుడు ఏడ్చి ప్రలాపిస్తాడు. కానీ ఒక దినాన ఆ దుఃఖము, ఆ కన్నీటి బిందువులను దేవుడు తుడిచి ఆనంద బాష్పాలుగా మార్చి వేస్తాడట. అది శాశ్వతమైన ఆనందంగా మార్చబడుతుంది. అందుకని క్రైస్తవుడు లోకంలో ఎన్ని పనులున్నా దేవునితో గడపడం నేర్చుకోవాలి. మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకడం నేర్చుకోవాలి. అప్పుడే పరిశుద్ధాత్మ యందలి ఆనందం అనుగ్రహించబడుతుంది. ఇప్పుడు ఈ దినాల్లో పండగ సమయంలో అందరం కూడా పండుగ పనుల్లో వేడుక చేసుకోవడానికి ప్రయాసపడతా ఉన్నాం. పిండి వంటలు చేసుకోవడానికి. మంచిది, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని అలాగా ఆశీర్వదించాలి. నేను ఆశపడేది ఏంటంటే ఈ సంతోషము, ఈ పండుగ వాతావరణం మీ జీవితాల్లో ప్రతిదినం ఉండాలి. ఎందుకంటే పస్కా వధువుగా ఆయన, పస్కా పశువుగా ఆయన వధకు తేబడినప్పుడు ఏ పరిస్థితుల్లో వచ్చాడంటే పులియని రొట్టెల పండుగలో వచ్చాడు. దానికి ఛాయారూపకంగానే మీరు ఈరోజు పండుగ రోజు అందరూ పిండి వంటలు చేసుకుంటా ఉన్నారు. కానీ ఏం మిస్ అవుతుందో తెలుసా? పస్కా పశువుని ఆరాధించేది పోతుంది. దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెలబ్రేషన్? ఈ పండుగ యొక్క అర్థం ఏంటి? ఇంకా ఈ పస్కా పశువును, యేసు ప్రభువును ఆరాధించే జీవితం లేనప్పుడు ఎన్ని పిండి వంటలు పెట్టుకొని, ఎన్ని పులియని రొట్టెలు చేసుకొని ఏమి ప్రయోజనం? ప్రతి దినము కూడా ఇలాంటి సంతోషకరమైన వాతావరణం మన జీవితాల్లో ఉండాలి అంటే సీక్ హిజ్ కింగ్డమ్ ఫస్ట్. ఆయన రాజ్యాన్ని మొదట మీరు వెదకండి. ఎంత సమయం గడుపుతాం దేవుని ఎదుట? ఆదివారం 24 గంటలలో దశమ భాగం తీసేస్తేనే, దశమ భాగం అంటేనే 2 గంటల 26 నిమిషాలు. 24 గంటల్లో దశమ భాగం అంటే ఎన్ని గంటలు? 2 గంటల 26 నిమిషాలు. 2.5 గంటలు కూడా కాదు, 4 నిమిషాలు తక్కువే. 2 గంటల 26 నిమిషాలు. 11 గంటలకు ఆరాధన చేశాం.
12:30కి ముగించేస్తాం. ఎంత సమయం ఆరాధన చేస్తాం? గంటన్నర. దశమ భాగం కూడా లేదే. అయినా దేవుని రాజ్యాన్ని వెతకడానికి కూడా ముందుకు రాలేకపోతా ఉన్నాం. ఏంది? ముందు పూలు కట్టుకొని ఇంట్లో పనులన్నీ ముగించుకుంటే ప్రశాంతంగా దేవుని సన్నిధిలో కూర్చుందాం అనుకుంటాను, కానీ దొరకదు ప్రశాంతత. ఎందుకు? ముందు నువ్వు దేన్ని వెతికావు? పనిని వెతుక్కున్నావు. ప్రశాంతతని దేవుని ఎదుట, దేవుని పాదాల దగ్గర వెతుక్కోవట్లేదు. మార్తలాగా ఏం వెతుక్కుంటున్నాం? పనిలో వెతుక్కుంటున్నాం సంతృప్తిని. దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెదకాలి, ఆ తర్వాత మీకు అన్నీ అనుగ్రహించబడతాయి అంటాడు. దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట మనం వెదకాలి. అలా వెదకగలిగేవాడు ఎవరు అంటే నిత్యము ఆయనలో ఆనందించేవాడు మాత్రమే. ఆయన సన్నిధిలో సంతోషాన్ని కనుగొనగలిగేవాడు మాత్రమే మిగిలినన్ని పక్కన పెట్టి దేవుని రాజ్యాన్ని వెతకడానికి బయలుదేరతాడు. మొదటగా నేను నా దేవుణ్ణి వెదకాలి, మొదటగా నేను నా దేవునితో సమయాన్ని గడపాలి. ఈ దినమంతా నా ప్రభు అనుగ్రహించే సమాధానము, సంతోషము నా జీవితంలో, నా కుటుంబంలో ఏలుబడి చేయాలి అంటే నేనేం చేయాలి? ముందు ఆయన దగ్గర కూర్చొని ఆయన మాటలు నేను వినాలి, ఆయన రాజ్యాన్ని నేను వెదకాలి. లోకమంతా భయముతోనూ, ఆందోళనతోనూ, టెన్షన్తోనూ గడుపుతుంటే క్రైస్తవుడు మాత్రం నెమ్మదిగా ప్రశాంతంగా దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చొని వాక్యం విని అప్పుడు వెళ్ళి పూలు కట్టుకోవడం, పనులు చేసుకోవడం మొదలు పెడతాడు. ఎందుకో తెలుసా? మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. 28 నుంచి మనం 30వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28 నుండి 30వ వచనం వరకు. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలను పడదు. మీ తల వెండ్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. చూడండి, ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మొదటగా వెదకుతూ మిగిలినవన్నీ పక్కన పెడుతూ దేవునికి భయపడుతూ వస్తామో, ఎందుకంటే దేహమును చంపేటటువంటి పరిస్థితులకు మనం భయపడం. దేహము ఆకలితోనూ క్షీణించేటటువంటి పరిస్థితికి మనం భయపడంగానే ఆత్మ ఆకలితో చనిపోకూడదనేటటువంటి పరిస్థితికి భయపడతాడు క్రైస్తవుడు. అనగా క్రైస్తవుడు ఏం చేస్తాడు అంటే దేహాన్ని పోషించుకోవడానికి ప్రయాసను ప్రథమంగా చూడడు కానీ ఆత్మను దేహమును రెండింటిని పోషించే దేవుని కొరకు ప్రయాసపడతాడు. అలాగా భయపడి దేవుని యొద్దకు వస్తే, దేవుని మొదటగా వెతుక్కుంటూ వస్తే దేవుడిచ్చే సమాధానం ఏమన్నాడు ఇందాక యేసు ప్రభువారు? నేను మీ యందు నా సమాధానము కలుగునట్లు నేను మీతో ఈ మాటలు చెప్తున్నాను అంటున్నాడు. ఆ సమాధానం ఎంతటి కంఫర్ట్నెస్ని మనకిస్తుంది అనేది మనం చూద్దాం. ఇక్కడ ఎంతటి భరోసాని మనకిస్తుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. ఎంతటి భరోసా అంటే 2 పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడును కదా అంటున్నాడు. 2 పిచ్చుకలు చాలా చీప్ వాల్యూ, చాలా తక్కువ ధరకు అమ్మబడతాయి 2 పిచ్చుకలు. కానీ మీకు ఒక విషయం చెప్తున్నాను,
మీ తండ్రి యొక్క సెలవు లేకుండా ఒక్క పిచ్చుక కూడా నేల రాలదు అంటున్నాడు. మీరు అట్లాంటి పిచ్చుకలన్నిటికంటే శ్రేష్ఠులు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఎప్పుడైతే మనము దేవునికి భయపడి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదటగా వెదకుకుంటూ ఆత్మను దేహమును పోషించే దేవునికి మొదట మనం ప్రాధాన్యత ఇస్తామో, దేవుడు నీకు ఇచ్చే భరోసా ఏంటో తెలుసా? నా సెలవు లేకుండా నీవు నేల రాలవు. నా సెలవు లేకుండా నీకు ఏది సంభవింపదు. ఇంతకంటే గొప్ప వాగ్దానము నువ్వు ఎంత ప్రయాసపడి బుల్లెట్ ప్రూఫ్ కార్లో ప్రయాణించినా కూడా రాదు. అద్దాల మేడలో నివసించినా కూడా రాదు. దేవుని కౌగిలిలో కూర్చునినప్పుడు మాత్రమే ఇంతటి సమాధానం వస్తుంది. ఇంకొక మాట అంటున్నాడు అక్కడ, మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి అంటాడు. చూడండి, ఈరోజు మీ తలలో కొన్ని వెంట్రుకలు రాలిపోయి పట్టించుకున్నారా? మీకు విషయం తెలుసా? లివింగ్ బైబుల్లో ఈ మాటను ఎలాగ రాశాడు అంటే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ హెయిర్ ఈజ్ నంబర్డ్ అని ఉంటుంది. అంటే మీ తల వెంట్రుకలో ఒక్కొక్క దానికి యేసయ్య అంట 1, 2, 3 అని నంబర్ వేసాడట. రేపు పరలోకానికి వెళ్ళగానే 302వ వెంట్రుక ఏ దినాన రాలిపోయిందో దేవుడు చెప్తాడట. నీకు నాకు గుర్తుండదు, అసలు దాన్ని మనం లెక్కే వేసుకున్నాం. కానీ దేవుడు నిన్ను గూర్చి నన్ను గూర్చి ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు అంటే, నీ తల వెంట్రుకలలో ప్రతి దానికి ఆయన ఒక నంబర్ వేసి అది రాలిపోయింది కూడా ఆయన రాసుకుంటున్నాడు. అనగా మనము కనీసము పరిగణలోనికి తీసుకొని వాటి విషయంలో కూడా దేవుడు మన విషయంలో శ్రద్ధ తీసుకుంటాడు. ఎప్పుడు ఏం చేయాలి? ముందు ఆత్మను దేహమును చంపే దేవునికి భయపడి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఆయన మాటల కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటే అప్పుడు ఆయన ఇచ్చే సమాధానం మనకు అనుగ్రహించబడుతుంది. నా సెలవు లేకుండా మీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా రాలదు. కాబట్టి మీరు భయపడొద్దు. మీరు అనేకమైనటువంటి పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు గనుక, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడద్దు. చూడండి, లోకంలో అనేక రకాలైనటువంటి భయాలు ఉంటాయి. ఈ రకమైనటువంటి భయం జనాల్లో ఎక్కువ ఉంటుంది, ప్రజల్లో ఎక్కువ ఉంటుంది, మనుష్యులలో. ఏంటి అంటే, నాకేమవుతుందో, మాకేమవుతుందో. ఈరోజు పండగ వాతావరణం కనుక బిజినెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దేవుని రాజ్యానికి మనం ఎదుక్కుందామని చెప్పని దేవుని సన్నిధికి పోయి 2 గంటలు పూలు కట్టడం కనుక ఆలస్యం అయితే నాకేమవుతుందో అనే టెన్షన్తో ఉంటే దేవుడు అంటున్నాడు, అట్టి వాళ్ళకి ఆ టెన్షన్ ఎప్పుడూ ఉంటుంది అంటున్నాడు. ఎవరికి ఉండదు అంటే, ఎవరైతే మొదటగా దేవుని నీతిని వెతుకుతారో వారికి ఉండదు అంటున్నాడు. అయితే క్రైస్తవుడు ఈ విషయంలో భయపడడు. కానీ నాకేం జరుగుతుంది, నాకేమవుతుంది, నేనే విధంగా పోషించబడతాను, నేనే విధంగా అలంకరించబడతాను, కష్టపడకపోతే నేను ఎలాగ సంపాదించి మంచి బట్టలు కొనుక్కోగలుగుతాను అని టెన్షన్ క్రైస్తవుడికి ఉండదు. కానీ క్రైస్తవుడు ఒక విషయంలో భయపడాలి. ఏమిటి అంటే, క్రైస్తవుని కలవరపరిచేది ఏంటో తెలుసా? లోకము. లోకము క్రైస్తవుని కలవరపరుస్తుంది. క్రైస్తవునిలో ఉండిన సమాధానాన్ని దెబ్బతీసేది
ఆకలి కాదు, వస్త్రహీనత కాదు, కరువు కాదు, ఖడ్గము కాదు, శిక్ష కాదు, కానీ క్రైస్తవుని యొక్క జీవితాన్ని నిజంగా దెబ్బతీసేది ఏంటో తెలుసా? సినిమాలు, సీరియల్స్, టెలివిజన్స్, మొబైల్ ఫోన్స్, ఇంకొకటి లవ్ ఆఫ్ మనీ, డబ్బును ప్రేమించేటటువంటి జీవితం. ఇవి క్రైస్తవుని జీవితానికి ఎప్పుడూ కలవరాన్ని కలిగిస్తాయి. క్రైస్తవునిలో సమాధానం ఎందుకు ఉండట్లేదు అంటే, ఈ దినాల్లో క్రైస్తవుడు ఏం వెతుక్కుంటున్నాడంటే, యేసుతో గడిపే క్షణాలని కాకుండా ఏం వెతుక్కుంటున్నాడు? టీవీ ముందు గడపడానికి, మొబైల్ ఫోన్స్ ముందు గడపడానికి, వ్యర్థమైన వాటిని చూడడానికి, వ్యర్థమైన వాటిని చదవడానికి డబ్బును ప్రేమిస్తున్నాడు. అందుకే క్రైస్తవునిలో కూడా సమాధానం ఉండడం లేదు. యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చింది సమాధానాన్ని ఇవ్వడానికి. మనందరము నిర్భయులమై నెమ్మదితో దేవుణ్ణి ఆరాధించడం కొరకు ఆయన వచ్చాడు ఈ లోకంలో. ఆయన వచ్చి అంటున్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలోను, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అందరితో మనము సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి, పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనము దేవుని రాజ్యాన్ని మొదట పెట్టకుండా, దేవుని నీతిని వెదక్కుండా, మన స్వంత ప్రాధాన్యతలకు, ఈ భూ సంబంధమైన వాటికి మనము ప్రాధాన్యత ఇస్తామో, అప్పుడు మనం పరిశుద్ధతను వెతకడానికి, దేవుడిచ్చే సమాధానాన్ని వెతకడానికి ప్రయత్నించడం లేదు అని అర్థం. ఎప్పుడైతే సమాధానము, పరిశుద్ధత మనలో ఉండవో, మనము దేవునిని చూడలేము అంటున్నాడు అక్కడ. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మనము దేవుణ్ణి చూడలేము. నేను క్రిస్మస్ చేస్తున్నాను అంటున్నా, నువ్వు ఎవరిని, క్రీస్తును చూడకుండానే క్రిస్మస్ చేస్తున్నట్టు. లేకపోతే వేరొక క్రీస్తుని చూస్తూ క్రిస్మస్ చేసుకోవాలి. పరిశుద్ధత, సమాధానాన్ని వెతికే వారిగా మనం ఉండాలి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. క్రీస్తు యేసు అనుగ్రహించే సమాధానం మీ హృదయాల్లో రాజుగా ఉండాలి. పండగ దినాల్లో మీరు చేసుకునే పిండి వంటలు రాజుగా ఉండకూడదు. సీజన్లో కట్టేటటువంటి పూలు మీకు రాజుగా ఉండకూడదు. ఏమి రాజుగా ఉండాలి? సమాధానం మీకు రాజుగా ఉండాలి. క్రీస్తు యేసు అనుగ్రహించే సమాధానం మీ హృదయములను ఏలుచుండనీయుడి. లివింగ్ బైబిల్లో ఈ మాటని, క్రీస్తు యేసు యొక్క సమాధానం మీ హృదయాల్లో ఒక రెఫరీ లాగా ఉండనివ్వండి. ఎప్పుడైతే మీ హృదయంలో సమాధానం దెబ్బతింటుందో, ఈ రెఫరీ మిమ్మల్ని విజిల్ వేసి మిమ్మల్ని అలర్ట్ చేస్తాడు, వెంటనే సరి చేసుకోండి అని రాయబడి ఉంటుంది. నేను బల్లగుద్ది మరీ చెప్పగలను, దేవుని రాజ్యాన్ని వెదకకుండా
మిగిలిన వారిని వెదికిన ఈ దినాన ఎంత కాలమైనా కానివ్వండి, మీరు మారు మనసు పొంది బాప్తిస్మంలోకి వచ్చి బాప్తిస్మం తీసుకొని రక్షణ పొంది, మీరు ఎంత ప్రార్థనా పరులైనా కానివ్వండి, ఎన్నడూ మీ హృదయాల్లో సమాధానం మాత్రం రాజుగా ఉండదు. 100% ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే సమాధానాన్ని వెదకే స్వభావం మీలో లేదు. సమాధానాన్ని వెదకేవారు మొదటగా ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయన నీతిని వెదకేవారుగా ఉంటారు. ఆయన మాటలు వినాలని కోరుకుంటారు. మిగిలినవన్నీ వాళ్ళకి సెకండరీ. వాట్ ఈస్ ద ప్రైమరీ? టు స్పెండ్ విత్ గాడ్. దేవునితో గడపడం అనేది వారికి ప్రాథమికమైనటువంటి విషయంగా ఉంటుంది. మిగిలినవన్నీ కూడా వారికి ద్వితీయాంశాలుగా ఉంటాయి. ఎన్నడూ ఆశీర్వదించబడలేం మనం దేవుణ్ణి విడిచిపెట్టి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనివ్వండి. సాధ్యమైనంత వరకు మీరు అందరితో సమాధానంగా ఉండండి. నా హృదయంలో ఉండినటువంటి ఈ రిఫరీ విజిల్ వేయడానికి నేను తప్పు చేయొచ్చు, గేమ్లో ప్రత్యర్థి కూడా తప్పు చేయొచ్చు. ప్రత్యర్థి తప్పు చేసినా కూడా విజిల్ మోగిద్ది. ప్రత్యర్థి పొరపాటు చేసినా కూడా గేము ఆపేయాలి. దాని అర్థం ఏమిటి అంటే, మనము దేవుని విషయంలో ఖచ్చితంగా ఉండినా కూడా మన సహోదరులు పొరపాటు చేసినా కూడా మన సమాధానం దెబ్బతింటుంది. అందుకే మొత్తుకుంటున్నాయి, సమాధానం దెబ్బతింటుంది దేవుణ్ణి వెతికే వారి ఏరియని. సమాధానము మన సంఘంలో ఏలుబడి చెయ్యాలి అంటే ఇతరులు చేసిన పొరపాట్లను బట్టి కూడా సమాధానం దెబ్బతింటుంది. అయితే ఇంకొక విధంగా కూడా సమాధానం దెబ్బతింటుంది. అవతల వ్యక్తిని నేను పొరపాటుగా అర్థం చేసుకోవడం వల్ల కూడా సమాధానం దెబ్బతింటుంది. ఇప్పుడు సపోజు రాజేష్ 1000 రూపాయలు ఆయిల్ కొట్టించన్నా అన్నాడు. 500 రూపాయలే ఆయిల్గా ఇద్ది, 1000 రూపాయలు కొట్టించమన్నాడంటే నా దగ్గర ఏదో దోచుకుందామనే కొట్టించమన్నాడు అని గనక నేను అర్థం చేసుకున్నాను అనుకో, ఏమైద్ది? ఇక ఈ పిల్లాడు నన్ను మోసం చేస్తున్నాడు. ఇక రాజేష్ మీద నాకు ఇక ఏమైద్ది? చేదు లోపల వేరు మొదలైద్ది. అందుకే ఒక భక్తుడు అంటాడు, మన హృదయంలో సమాధానం ఉండాలి అంటే మనము చూసే దృష్టి కూడా సమాధానకరమైనటువంటి దృష్టి కలిగి ఉండాలి. ఎందుకంటే సామెతల గ్రంథము 27వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 19వ వచనంలో, నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడుతుంది అంటాడు. అర్థమైందా ఈ వాక్యం? నీటిలో ముఖానికి ముఖం కనపడినట్టు ఒకని మనస్సునకు మరి ఒకరి మనస్సు కనపడుతుంది అంటాడు. ఇప్పుడు నిమ్మళంగా స్వచ్ఛంగా ఉండినటువంటి, కదలకుండా ఉండినటువంటి నీళ్ళ దగ్గరకు పోండి, ముఖం స్పష్టంగా కనపడింది. ఇంకొక వాక్యం కూడా మనము చదివి అప్పుడు దీని గురించి ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథమే 25వ అధ్యాయము 26వ వచనం. సామెతల గ్రంథము 25:26. కలకలు చేయబడిన ఓటయు చెడిపోయిన బొగ్గయు నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానములు అంటున్నాడు. సరే, ఇప్పుడు మనము నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడుతుంది అంటాడు. ఇప్పుడు నీరు శుభ్రంగా స్వచ్ఛంగా
కలకలు లేక, గలిబిలి లేక, నెమ్మదిగా సమాధానంగా ఉందనుకోండి, నమ్మకం నాకు ఎట్లా కనపడిద్ది? స్పష్టంగా అంతే కనపడిద్ది. ఇప్పుడు కలకలు, గలిబిలి, ఆందోళన అనగా కదిలిచ్చామనుకోండి ఆ నీళ్ళని, ఇప్పుడు వంకరగా ముక్కు ఒక పక్కకి, చెవి ఇంకో పక్కకి, గుండ్రటి ముఖం పొడవుగా, లేకపోతే ఇంకా మరీ వెడల్పుగా కనబడుతుంది. అలాగే ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనపడుతుంది అంటున్నాడు. అంటే దీని అర్థం ఏమిటి అంటే, నా హృదయంలో నేను సమాధానము కలిగి నేను ఎదుటి వ్యక్తిని చూచినప్పుడు ఎదుటి వ్యక్తిని కూడా నేను, రాజేష్ని కూడా కరెక్ట్గా అర్థం చేసుకోవడం నేర్చుకుంటాను. సమాధానంగా అర్థం చేసుకోవడం నేర్చుకుంటాను. ఎప్పుడైతే నా హృదయంలో కలకలు, గలిబిలి ఆరంభమైనాయో, అనగా సమాధానం దెబ్బతిన్నదో, ఎదుటి వ్యక్తిని పొరపాటుగా అర్థం చేసుకుంటాను. ఇక ఫలితం ఏంటి? నాలో ఏమొస్తుంది అంటున్నాడు? దుష్టత్వము అంటున్నాడు. ఆ కలకలు, గలిబిలి మనలో ఉన్నాయంటే దాని అర్థం ఏంటో తెలుసా? అది దేనితో సమానము అంటే, నీతిమంతుడు దుష్టునికి లోబడడంతో సమానం. నీతిమంతుడు దుష్టునికి అనగా అపవాదికి లోబడడంతో సమానం అంట. ఎవరు రాజుగా ఉండాలి? ఎవరు ఏలుబడి చేయాలి? ఎవరికి లోబడి ఉండాలి? క్రీస్తుకు, సమాధానానికి లోబడి ఉండాలి. క్రీస్తు ప్రభువు క్రింద మనం ఉండాలి. కానీ ఎప్పుడైతే కలకలు మన హృదయంలో ప్రవేశిస్తాయో, గలిబిలి, ఎదుటి వ్యక్తిని మనము సమాధానము కలిగి ఉండడానికి ప్రయత్నించడానికి బదులుగా తప్పుగా, మురికిగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే తెలుసా? మన హృదయాల్ని ఏలేది ఎవరో తెలుసా? క్రీస్తు ప్రభు యొక్క సమాధానం కాదు, క్రీస్తు ప్రభు కాదు, కానీ ఎవరు? దుష్టుడు ఏలుబడి చేస్తాడట. దుష్టుడు పరిపాలనలోకి వెళ్ళిపోతాం, ఇక ఎన్నటికీ నెమ్మది ఉండదు, ఎన్నటికీ ప్రశాంతత ఉండదు హృదయంలో. అందుకే అంటున్నాడు, అందరితో సమాధానము కలిగి ఉండడానికి ప్రయత్నం చెయ్యండి. ఎందుకంటే అందులోనే ఉంది పరిశుద్ధత. పరిశుద్ధత లేకపోతే ప్రభువును చూడలేరు. పరిశుద్ధత లేకపోతే ప్రభువుకు దాసులు కాలేరు. పరిశుద్ధత లేకపోతే క్రీస్తు ప్రభు క్రిందికి మీరు రాలేరు. ఎప్పుడు ఆరంభించాలి అంటే, సమాధానాన్ని వెదకి వెంటాడడం ద్వారా ఆరంభించాలి. అందుకే ఈ దినాన ఎంతమంది క్రీస్తు యేసు అనుగ్రహించు సమాధానాన్ని వెదక్కుంటూ దేవుని సన్నిధికి వస్తా ఉన్నారు. యేసయ్యను పక్కకు పెట్టి మిగిలిన విషయాల్లో సమాధానాన్ని వెదక్కుంటున్నారు, ప్రశాంతతను వెదక్కుంటున్నారు. అలాంటి వారు దేనికి లోబడుతున్నారంటే, దుష్టునికి లోబడుతున్నారు. ఇప్పుడు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే అర్థమైపోతుంది ఎంతమంది దుష్టునికి లోబడ్డారో. నీతిమంతులు దుష్టునికి లోబడుతున్నాం. దేనికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం? దేనికి మనము విలువని ఇస్తా ఉన్నాం? యేసు ప్రభు వారు నేను లోకమును జయించి ఉన్నాను అని అంటున్నాడు. యేసు ప్రభు వారు నేను లోకమును జయించి ఉన్నాను. లోకములో నెమ్మది ఉండదు, లోకములో శాంతి ఉండదు, లోకములో నిజమైనటువంటి సంతోషం ఉండదు. నేను దాన్ని జయించాను అంటున్నాడు. అందుకే ఆయన పేరు సమాధానకర్తయగు అధిపతి. ఆయన ఎలాగ జయించాడు? ఆయన పోరాటం దేనితోటి? జీవిత పోరాటమా ఆయనది? లేకపోతే సమాజంలో పోరాటమా? పండగలో మంచిగా కనపడాలని ఆ సీజన్ని క్యాష్ చేసుకునే పోరాటమా? మరి ఇశ్రాయేలీలకు కూడా చాలా పండుగలు ఉన్నాయి.
అందుకే మీరు పండుగలను, ఉత్సవ కాలములను ఆచరిస్తున్నారు, మీరు దేవునికి దాసులు కాలేరు అంటాడు పౌలు భక్తుడు గలతీయులకు రాసినటువంటి పత్రికలో. ఇశ్రాయేలీయులకు కూడా చాలా పండుగలు ఉన్నాయి. ఆ పండుగల్లో ఎక్కడెక్కడో దూరం నుంచి యెరూషలేమునకు రావాలి ఇశ్రాయేలీయులు. దూరం నుంచి సామాన్లు వేసుకొని, వంట సామాగ్రి వేసుకొని, భోజన పదార్థాలు పెట్టుకొని, వస్త్రాలు గాడిదల మీద కప్పుకొని, బరువులతో వారు రావాలి. వారు వచ్చినప్పుడు యెరూషలేము దగ్గరకు రాగానే యెరూషలేములో ఉండాలి అంటే వారికి చాలా కష్టం. చాలామంది వస్తారు. పరిసయ్యులకు ఒక ఐడియా వచ్చింది. చాలామంది వస్తున్నారు కదా, కొంచెం ఎక్కువ పూలు కడదాం, కొంచెం రేటు పెంచుదాం, ఇంకొక 2 గంటలు ఆరాధన వెనక్కి నెట్టేసి కడదామని పరిసయ్యులు అనుకున్నారు. మీ భాషలో చెప్తున్నా. అనగా పావురాల రేట్లు పెంచారు. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కడు కూడా పాప పరిహారార్థ బలి కోసం, దహన బలి కోసం, ప్రాయశ్చిత్త బలి కోసం ఇవన్నీ చేయాలి. ఉన్నవాడైతేనేమో కోడె దూడం తీసుకొని రావాలి, లేనివాడైతే పావురాలో గువ్వల జతో తీసుకొని రావాలి. అందుకని రేట్లు పెంచేస్తారు పరిసయ్యులు. వాళ్ళనే పెడతారు ఆ కౌంటర్స్ దగ్గర, వాళ్ళ మనుషులనే పెడతారు, వాళ్ళ బినామీలనే పెడతారు. పెట్టి ఆ బలల మీద అవన్నీ పెట్టి రేట్లు చేసి అమ్ముతారు. బాగా ధనార్జన సంపాదిస్తారు పరిసయ్యులు. ఎందుకు? పరిసయ్యుల యొక్క దృష్టి దేవుని మీద కాకుండా ధనార్జన మీద ఉంది. అందుకే అన్నాడు యేసయ్య అక్కడికి వెళ్ళి, ఆ బలలను పడద్రోసి రూకలు మార్చువారి బలలను పారద్రోసి. ఇంకా అంతేకాదు, వీళ్ళు వస్తా కొంత డబ్బు తెచ్చుకుంటారు. వాళ్ళ కరెన్సీ ఇక్కడ చెల్లదు, వాళ్ళ డబ్బులు ఇక్కడ చెల్లవు. ఏం చేయాలి? ఆ డబ్బు చెల్లేటట్టుగా మార్చుకోవాలి. అమెరికన్ డాలరు ఇండియాలో వ్యాలిడ్ కాదు. ఏం చేయాలి? కరెన్సీ మార్చుకోవాలి. ఆ డాలర్ని రూపాయల్లోకి మార్చుకోవాలి. వ్యాలిడ్ అయినప్పటికీ కూడా అన్ని దగ్గర మనం దాన్ని వాడలేం, రూపాయల్లోకి మార్చుకోవాలి. అట్లాగే వీళ్ళు తెచ్చుకున్నటువంటి డబ్బులన్నీ కూడా మరలా ఆ లోకల్ కరెన్సీలోకి మార్చుకోవడానికి సౌకర్యంగా పరిసయ్యులే బలాలను ఏర్పాటు చేసి రోకలు మార్చే బలాలు పెట్టారు. దానికి కూడా కమిషన్. ఈ విధంగా దేవుని యొక్క ప్రార్థన చేసుకునే ఆలయాన్ని దొంగల గుహగా మార్చారని దేవునికి కోపం వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా మన దగ్గరకు వస్తే, నిజంగా యెరూషలేములోకి వచ్చినట్టే వస్తే, కొరడాలు చేశాడు కదా, అట్లాంటి కొరడాలు చేసి ఒక్కొక్క పూల తట్టని, ఒక్కొక్క పిండి వంట చేసే గిన్నెని పడేస్తాడు. నిజంగానే తెలుసా? ఎందుకు? దేవుని రాజ్యాన్ని వెలికే దృష్టి వీరిలో లేదు. నేను చెప్తున్నది మీకు చాలా కష్టంగా ఉన్నా, ఘాటుగా ఉన్నా కూడా నేను చెప్పాలి. మీరు తప్పైనా అనుకోండి, ఒప్పైనా అనుకోండి, వాస్తవం అది. దేవుని రాజ్యాన్ని వెదకలేనటువంటి వారు, నేను లోకాన్ని జయించాను. యేసు ప్రభు వారు పరిసయ్యుల్లాగా ఆలోచించలేదు. యేసు ప్రభు వారు కూడా మంచి వడ్రంగి పని చేసేటటువంటి వ్యక్తి, చక్కగా పనిముట్లు చేయగలడు. అంత దూరం నుంచి వస్తున్నారు. యెరూషలేములో మీకు ఒక చక్కటి కుర్చీ, స్టూల్ తయారు చేస్తాను, మీ పిల్లలు కూర్చోడానికి మంచి మంచం ఒకటి తయారు చేస్తాను అని ఈయన కూడా రేటు పెంచి అక్కడ అమ్ముకోవచ్చు. చూడండి. కానీ యేసయ్య ఆలోచన అది కాదు. ఆయన చాలా నమ్మకంగా ప్రయాసపడ్డాడు. తన సహోదరులను, తన సోదరీలను, తన తల్లిని పోషించడానికి
చాలా నమ్మకంగా ఆయన పనిచేశాడు. కానీ ఎక్కడ దేవుని రాజ్యాన్ని వెనక్కు త్రోసివేయలేదు. ఊరూరు తిరిగి ఆయన అమ్మకు పోతే ఆయనకు పూట గడిచేటటువంటి పరిస్థితి కాదు. కానీ ఎన్నడూ దేవుని రాజ్యాన్ని వెనక్కు త్రోసివేయలేదు. ఇంకా ఆయన హృదయంలో మంట ఏంటో తెలుసా? ఆయన హృదయంలో ఆ బాధ ఏంటో తెలుసా? నా తండ్రి ఇంటిని వీరు దొంగల గుహగా మార్చివేశారే. నా తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నన్ను తినివేస్తా ఉంది. ఎందుకు ఈ పరిసయ్యులు దేవుని రాజ్యాన్ని మొదటగా వెతకలేకపోతా ఉన్నారు? ప్రార్థనకు ఎందుకు వాడలేకపోతా ఉన్నారు? దేవుని వాక్యాన్ని వినడానికి ఎందుకు వాడలేకపోతా ఉన్నారు? దేవుని ఆలయాన్ని, దేవుని ఎందుకు వెతకలేకపోతా ఉన్నారు అని యేసయ్య బాధపడ్డాడట. ఆ ఆకలి ఆయన తినివేస్తా ఉంది అని రాయబడింది. నిజంగా అంతటి ఆశ తృష్ణ క్రైస్తవునిలో ఈరోజు దేవుని ఇంటి కొరకు కనబడడం లేదు. ఎందుకంటే లోకమును ప్రేమించడం అలవాటు చేసుకున్నారు క్రైస్తవులు. లోకాన్ని ప్రేమించడం అలవాటు చేసుకున్నారు. లోకంతో సహవాసం చేయడం అలవాటు చేసుకున్నారు. లోకం ఎలాగుంటుంది? ఆడంబరంగా. నేను లోకమును జయించానంటున్నాడు యేసయ్య. ఆ లోకం ఏంటో చూద్దాం ఒకసారి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనము. లోకము, నేను లోకాన్ని జయించాను అంటే ఏమి జయించాడో చెప్తా ఉన్నాడు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, అవి లోక సంబంధమైనవి. ఈ లోకాన్ని నేను జయించాను అంటున్నాడు. అంటే యేసయ్య దేన్ని జయించాడు? శరీరాశను జయించాడు, నేత్రాశను జయించాడు, జీవపు డంబాన్ని జయించాడు. నేత్రాశ, నేత్రాశ వారం వారం ఉండే వాక్యమేగా. శరీరాశ వారం వారం ఉండే వాక్యమేగా. ఈ వారం బంధువులందరూ వచ్చారు కాబట్టి మంచి అప్పచ్చలు చేద్దాం, మంచి చక్రాలు చేద్దాం, కొంచెం తిని తృప్తి పడతారు. శరీరాశ. నేను ఇది తప్పు అనడం లేదు, మీరు ప్రతిదినం చేసుకోవాలి. కానీ ఎప్పుడు చేయాలి? ముందు దేవుని రాజ్యాన్ని వెతికి తర్వాత చేయాలి. అప్పుడు మీరు డిసెంబర్ 25 లేకపోతే డిసెంబర్ మాసంలో కాదు ఇంత సంతోషంగా గడిపేది. సంవత్సరం అంతా ఆయన దయా కిరీటం మీ మీద ఉంటుంది. సంవత్సరం అంతా మీలో సంతోషం ఉంటుంది. హితవత్సరమును ప్రకటించడానికి ఆయన వచ్చాడు. మంచి జరిగే సంవత్సరాన్ని మీకు ప్రకటించడానికి యేసయ్య ఈ భూమి మీదకి వచ్చాడు. ఒక దినం మీరు ప్రయాసపడాలని కాదు, మీ జీవిత దినములన్నిట ఒక్క దినము కూడా మీరు ప్రయాస లేకుండా విశ్రాంతిలో గడపాలని. శరీరాశను జయించాడట, నేత్రాశను జయించాడట. లివింగ్ బైబిల్లో ఈ నేత్రాశను ఏమని అంటాడంటే ద డిజైర్ టు పర్చేస్ ఎవ్రీథింగ్ దట్ దిస్ ఐ కెన్ సీ అని ఉంటుంది. నేత్రాశ అంటే ఏంటో దేంతో పోల్చాడు తెలుసా? చూచిన ప్రతి వస్తువును కొనాలి అనేటటువంటి ఆలోచనట. షాపు బాగానే చీర బాగుంది, షర్టు బాగుంది, ప్యాంటు బాగుంది, బంగారం చూడగానే బాగుంది, ఇట్లాంటి ఆర్నమెంట్ చేయించుకోవాలి. చాలా చక్కగా రాశాడు లివింగ్ బైబిల్లో. దీన్ని జయించాడట యేసయ్య.
మంచి వస్త్రాలు పండగకు కొనుక్కోవాలని, లేకపోతే మంచి ఆడంబరంగా మంచి విలాసవంతంగా ఉండాలని యేసయ్య యొక్క ఆశ కాదు. యేసయ్య యొక్క ఆశ ఏంటంటే నా తల్లికి, తండ్రి చనిపోయిన తర్వాత నా తల్లికి, నా సహోదరులకు, నా సోదరీమణులకు నేను వారు తినడానికి అంత భోజనం పెడితే చాలు. వివస్త్రాలు కాకుండా వారిని నేను వస్త్రాలతో కప్పివేస్తే చాలు అని యేసయ్య యొక్క ప్రయాస. పండగకి ఆయన సీజనల్గా బట్టలు కొనుక్కోలేదు. కానీ మీకు విషయం తెలుసా? ఆయన వాడిన ఒకే ఒక్క అంగీని, ఆయన కుడినటువంటి ఒకే ఒక్క వస్త్రాన్ని తీసుకోవడం కోసం పెద్ద యుద్ధమే చేసుకోవాల్సి వచ్చింది. రోమా సైనికులు చీట్లు వేసుకోవాల్సి వచ్చింది. ఎందుకు? అది చించడం ఇష్టం లేదు. అంత అద్భుతమైన వస్త్రం అది. మనము దేవుని రాజ్యాన్ని మొదటగా వెతికితే, ఈ లోక సంబంధమైన వాటిని అన్నిటిని పక్కన పెట్టి నేత్రాశను జయించిన వారిగా మనం ఉంటే దేవుడు మన వస్త్రాలను కూడా ఆశీర్వదిస్తాడండి. అందుకే ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల అరణ్యంలో నడిచిన వారి వస్త్రాలు పాతగిలలేదట. యేసు ప్రభు యొక్క శిష్యుడైనటువంటి ఫిలిప్పు యొక్క జీవితం కూడా అంతే. ఆయన జీవించిన జీవిత కాలం అంతా కూడా ఒక్క జత బట్టలేనట. కానీ ఏనాడు ఆ వస్త్రం పాతగిలలేదంట, మాసిపోలేదంట, దుర్గంధం కూడా రాలేదంట. అదండి నిజమైనటువంటి ఆశీర్వాదం. నేను లోకాన్ని జయించాను, మీరు కూడా నా వలె జయించాలని ఆశ కలిగి మీ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడిస్తే, ఈ శరీరాశని, నేత్రాశని, జీవపు డంబాన్ని కనుక మీరు జయిస్తే నేను మిమ్మల్ని ఇలాగా ఆశీర్వదిస్తాను. నో నీడ్ టు ఇన్వెస్ట్ ఎక్స్ట్రా మనీ టు పర్చేస్ ఎ పెయిర్ ఆఫ్ క్లోత్స్. ఇంకో జత బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదుగా. ఆశీర్వదిస్తాడు దేవుడు. మనం చూస్తూ ఉన్నాం, ఒకప్పుడు 500కి జత బట్టలు వచ్చాయి. ఆ తర్వాత ఒక 3 ఏళ్ల క్రితం 1000 రూపాయలు పెడితే జతలు వచ్చాయి. ఇప్పుడు 4000 పెట్టినా కూడా రాని పరిస్థితి. ఒక ప్యాంటు 2000 అంట కొనాలని పోతే నోరు మూసుకొని వెనక్కి తిరిగి వచ్చేసి. ఆ బాధ ఉండదుగా. దేవుడు నాకు ఇచ్చిన మొదటి జతని అంతే పర్ఫెక్ట్గా చేసి పాతగిలకుండా, ఇక పోటీ పడేటట్టు, నేను చనిపోయిన తర్వాత కూడా నా వస్త్రాల కోసం పోటీ పడేటట్టు, అది కూడా అన్యులు, రోమా సైనికులు. వాళ్ళు రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి రూలర్స్, అధికారులు, యూదుల కంటే మంచి శ్రేష్టమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారు యేసయ్య వస్త్రం కోసం కొట్టుకోవాల్సి వచ్చింది. ఇంత గొప్ప ఆశీర్వాదం అండి. నిజమైన ఆశీర్వాదాన్ని వెతకడం లేదు క్రైస్తవులు. దౌర్భాగ్యం. లోకాన్ని వెంబడిస్తున్నారు. ఎందుకు? లోకమట ప్రయాసపడుతుంది. అందరూ కొనుక్కుంటున్నారు మంచి బట్టలు. నీకెందుకమ్మా బంగారం పిచ్చి, నీకెందుకమ్మా బట్టలు పిచ్చాను? అందరూ వేసుకుంటుంటే మనం ఒక్కళ్ళం ఎందుకు అట్ట కనపడాలి? లోకం అంతా పోద్ది, పాతాళానికి నువ్వు కూడా పోతావా? లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. ఈ ఒక్క మాటను చెప్పి నేను ముగించేస్తాను. జీవపు డంబము అనేటటువంటి మాట దగ్గర, జీవపు డంబము అంటే డంబాలుగా ఆడంబరంగా బ్రతకడం అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే లివింగ్ బైబిల్లో ఈ మాటను ఎట్లాగా రాశాడు అంటే, థింకింగ్ ఆఫ్ ఇంపార్టెన్స్ అని రాశాడు. అంటే ప్రాముఖ్యత అనే దానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది రాశాడు. ఇప్పుడు నేను మంచి వస్త్రాలు కొనుక్కున్నాను అంటే దాని అర్థం ఏంటంటే, అందరిలో నేను ఎట్ట కనపడాలి? ప్రముఖుడిగా కనపడాలి. ఒక సంఘంలో నేను సభ్యునిగా చేరాను అంటే సంఘంలో నేను ఏ స్థానంలో ఉండాలి? ప్రముఖుడైన స్థానంలో ఉండాలి. ఒక సేవకుల సమూహంలో చేరానంటే అందరిలో నేను గుర్తింపు పొందిన వానిగా ఉండాలి. ఒక గ్రామంలో నేను ఇల్లు కట్టుకున్నానంటే నా ఇల్లు అందరికంటే గుర్తింపు పడేటట్లుగా, చూడగానే ఏమిల్లు రానేటట్టుగా ప్రాముఖ్యత కోసం ప్రయాసపడతాడట. అదంట జీవపు డంబం అంటే. ఇప్పుడు చెప్పండి,
ఈ లోకంలో ఉండినటువంటిదంతా మన జీవితాల్లో ఉంటుందా లేదా? ఆన్సర్ అయితే నాకు చెప్పొద్దు, కానీ సింహాసనమునందు ఆయన కుడి పార్శ్వమందు కూర్చుండబెడతాడట. ఎవరిని? జయించిన వానిని. ఎలాగ జయించిన వానిని? ఆయన జయించినట్లుగా. ఆయన శరీరాశను, నేత్రాశను, జీవపుడమ్మను జయించినట్లుగా నీవు నేను జయిస్తేనే యు విల్ గెట్ ద థ్రోన్, యు విల్ గెట్ ద క్రౌన్. సింహాసనము, కిరీటము నీకు నాకు అనుగ్రహించబడేది. అదర్వైజ్, లేకపోతే పరలోకంలో సీటు కోసమే గనక మనం భక్తి గనక చేస్తే, ఈ భూమి మీద క్రీస్తును నేను కనబర్చాలి, క్రీస్తు జయించినట్లుగా నేను జయించిన వానిగా ఉండాలి, ఆయన అనుగ్రహించిన సమాధానాన్ని కలిగిన వానిగా నేను ఉండాలి, ఆయన వలె పరిశుద్ధునిగా నేను ఉండాలి అని తాపత్రయం మనలో లేకుండా పరలోకంలో చేరితే చాలులే అనే భక్తి గనక మనం చేస్తే, యు మే గెట్ ఇన్ టు ద హెవెన్. పరలోకంలో నువ్వు అడుగు పెట్టవచ్చు. కానీ నేను ఒక భేదాన్ని చూపించి ముగించేస్తాను. హైదరాబాదులో జీవించాలి అని ఎంతమందికి ఆశ ఉండదు చెప్పండి? ఎందుకు? అన్ని వసతులు ఉంటాయి, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, మంచి సౌకర్యాలు ఉంటాయి, టెక్నాలజీ, హెల్త్, ఆరోగ్యము, సాంకేతికత, అన్ని సదుపాయాలు ఉంటాయి. ఇప్పుడు మనకేదన్నా ఒక చిన్న ఆరోగ్య సమస్య వస్తే మనం ఏడకు పరిగెత్తాలి? నరసరావుపేట, గుంటూరు. అదే హైదరాబాద్ అయితే ఇంకా అసలు కోతవేటు దూరంలోనే డాక్టర్లు ఉంటారు, మంచి డాక్టర్లు ఉంటారు. కాబట్టి ఎవరికైనా హైదరాబాదులో జీవించాలని ఆశ ఉంటుంది. హైదరాబాదులో మంచి ప్రాముఖ్యత కలిగినటువంటి ఏరియాలో, మంచి ప్రముఖమైనటువంటి ఏరియాలో మీకు ఒక మంచి బిల్డింగ్ ఉందనుకోండి, ఆ జీవితం అద్భుతంగా ఉంటుంది. లేదు, నువ్వు హైదరాబాద్లోనే ఉన్నావు, కానీ హైదరాబాద్లో ఏదో ఒక మూలన మురికివాడల్లో ఉన్నావు, నీకు ఇల్లు లేదు, నీకు ప్రత్యేకమైనటువంటి ఇల్లు లేదు, ఏదో ఒక టెంట్ వేసుకొని కూర్చొని ఉన్నావు, గాలివానకి ఇబ్బంది పడాలి, తుఫాన్లకు ఇబ్బంది పడాలి, ఎండకి ఇబ్బంది పడాలి, మంచుకి ఇబ్బంది పడాలి, ఒక దరిద్రునిగా అక్కడ ఉంటున్నావు అనుకో, హైదరాబాద్లోనే జీవిస్తున్నావు. ఆ మొదటి వ్యక్తికి ఈ వ్యక్తికి తేడా ఏంటి? ఆ మొదటి వ్యక్తి he is closest to the most prominent place. మంచి ప్రాధాన్యత కలిగినటువంటి ప్లేస్ కనుక మంచి మంచి హాస్పిటల్స్, మంచి మంచి స్కూల్స్, మంచి మంచి షాపింగ్ కాంప్లెక్స్లు అన్నీ ఉన్నటువంటి ఏరియాలో అతనికి ఇల్లుంది. వాడు నిర్భయంగా, టెన్షన్ లేకుండా ప్రశాంతంగా తన జీవితాన్ని గడిపేస్తాడు. ఎందుకు? ఏ క్షణానైనా వాడికి కావాల్సింది వాడికి దొరుకుతుంది. ఎప్పుడు అనారోగ్యమైనా వెంటనే వైద్య సదుపాయం అందుతుంది. అదే ఏదో ఒక మూలన ఉన్నవానికి చీకట్లో ట్రాన్స్పోర్టేషన్ దొరకదు, మంచి ఎండాకాలంలో ఉండలేడు, మంచి వానాకాలంలో ఉండలేడు, మంచి చలికాలంలో ఉండలేడు. ఇట్ ఈస్ ఈక్వల్ టు ద లైఫ్ ఆఫ్ అవర్స్ ఇన్ ద హెవెన్. పరలోకంలో మనం అడుగు పెట్టేటటువంటి జీవితానికి కూడా ఇదే సాదృశ్యం. నీవు ఈ భూమి మీద క్రీస్తును ఎంతగా సంతోషపెట్టి, ఎంతగా పరిశుద్ధతను కోరుకొని, ఎంతగా దేవుని ప్రేమించి ఆయన నీతిని, సమాధానాన్ని వెదకుతావో అంతే సమీపస్తునిగా క్రీస్తుకు పరలోకంలో నువ్వు ఉంటావు. ఏదో పాపక్షమాపణ నుండి కొంచెం భక్తి చేద్దాం, వారంలో ఒక 2 ఆదివారాలు పోదాం, దేవుడు ఉన్నావు, మేమందరము ఎంతో ఆశీర్వదించబడాలని, మేమెంతో సౌఖ్యముగా ఈ భూమి మీద జీవించాలని, మేము మరి ముఖ్యముగా నిన్ను సంతోషపెట్టేవారిగా ఉండాలని
కానీ తనంతటికి మూలము మొదటగా మేము నీ నీతిని, రాజ్యాన్ని, పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని వెదకాలని నీవు కోరుకుంటున్నావు. ప్రభువా, అట్టి హృదయాలను మీరు మాకందరికీ అనుగ్రహించండి. ఎవరైతే నిన్ను త్రోసివేసి ప్రభువా ఈ దినాన నీతో గడపడానికి ఇష్టపడకుండా, లేక వారికి ఉండినటువంటి సమస్యలతో సతమతమైపోతూ నిన్ను విడిచి దూరంగా ఉండినటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మరి ఒక అవకాశాన్ని వారికి అనుగ్రహించండి. ఎందుకంటే ప్రభువా, నీవు మా కొరకై మిక్కిలి అమూల్యమైనటువంటి నీ రక్తాన్ని చిందించింది. నిన్ను నువ్వు తగ్గించుకొని అంత మహిమైశ్వర్యమైనటువంటి ఆ పరలోకపు స్థానం నుండి నిన్న మేము వాక్యం విన్నట్టుగా ఈ రొచ్చులోనికి, ఈ బురదలోనికి నిన్ను తగ్గించుకొని రావడానికి కారణం ప్రభువా, మేమందరం అట్టి పరలోకపు ఆనందాన్ని కలిగి ఉండాలని, శాశ్వతమైన నివాసాన్ని మేము అక్కడ ఏర్పాటు చేసుకోవాలని ప్రభువా. అందుకే మీరు ప్రతి ఒక్కరి కొరకు ప్రభువా మీరు అమూల్యమైన రక్తాన్ని చిందించారు. ఈ వెలను గుర్తించిన వారిగా మేమందరం ఉండి, ఈ క్రయధనాన్ని గుర్తించిన వారిగా మేమందరం ఉండి ప్రభువా, నీతికరమైనటువంటి జీవితాన్ని, నీతిని కలిగినటువంటి జీవితాన్ని, సమాధానాన్ని కలిగినటువంటి జీవితాన్ని, పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని వెదికేటటువంటి జీవితాన్ని మేమందరం కలిగి ఉన్నట్లుగా ప్రభువా మా పట్ల నీ కార్యాన్ని జరిగించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.